ఆఫ్టర్ సర్జరీ మెడికేషన్ ఎన్ని డేస్ ఉంటుంది ఇది? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో 1 or 2 days మనం అనుకున్నట్టు అయిపోయిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నార్మల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు ఎక్కువ స్కాల్ప్ పట్టుకోవడం, దాన్ని ఇచ్చింగ్ ఉంటుంది, దానివల్ల ఎక్కువ గీరడం, ఇట్లాంటివన్నీ అవాయిడ్ టచింగ్ స్కాల్ప్, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే బోర్లా పడుకోవడం, ఎక్కడైతే ట్రాన్స్ప్లాంట్ చేసామో దాన్ని బెడ్కి రుద్దడం, ఇలా ఇనీషియల్ డేస్లో జరిగితే ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ అవన్నీ రెగ్యులర్గా వేసుకోవాలి. అండ్ ఫాలోఅప్కి డాక్టర్ ఎప్పుడు చెప్తే అప్పుడు ఫాలోఅప్కి రావాలి. యూజువల్గా ఫాలోఅప్కి వచ్చిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడం ఎలాగో నేర్పిస్తాం మేము. అలాగా పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు వాళ్ళు అలాగే హెయిర్ వాష్ చేసుకుంటూ ఉండాలి. అండ్ పోస్ట్ ఆప్లో కూడా స్ట్రెన్యువస్ యాక్టివిటీస్ అంటే ఎక్కువ జిమ్ లాంటిది అండ్ అలాంటివి 3 weeks దాకా నాట్ అలౌడ్, ఎందుకంటే హెయిర్ స్వెటింగ్ కానీ అది నాట్ అలౌడ్. దాని తర్వాత కూడా స్విమ్మింగ్, డస్ట్ ఎక్స్పోజర్ ఇట్లాంటివి 3 to 4 weeks అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ నెక్స్ట్ మనం చెప్పేది ఏంటంటే హెయిర్ కేర్. పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఒకలాంటి రెజిమెన్ ఉంటుంది వీళ్ళందరికీ. మేము చెప్తాం అంటే ఈ ట్యాబ్లెట్సే కాకుండా హెయిర్ గ్రోత్ని సపోర్ట్ చేసే ట్యాబ్లెట్స్, హెయిర్ స్ప్రే అని అట్లా చాలా ఉంటాయి. అవన్నీ యాజ్ పర్ ద డాక్టర్ అడ్వైస్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది.